Hi, welcome to my channel Madhu's Education Notes. This is your Madhusudan. ఈ రోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఇంకా కొంతమందికి థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు సాటిస్ఫాక్షన్ కాకపోవడం, అలాగే మరికొంతమంది సెకండ్ ఫేజ్లో ఏ సీట్ అయితే మాకు వచ్చిందో మళ్ళీ మేము ఆ సీట్లో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. మరికొంతమందికి ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ నచ్చకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఈ వీటికి సంబంధించి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇప్పుడు బీటెక్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్, అంటే థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అంటే ఆటోమేటిక్గా అదే ఫైనల్ ఫేజ్. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పటికీ కూడా మరికొంతమందికి ఈ థర్డ్ ఫేజ్లో వచ్చిన సీటు కూడా నచ్చకపోవడంతో మళ్ళీ మేము సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటుకి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. కానీ నేను గత వీడియోలో కూడా చెప్పాను, నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూనే ఉన్నాను, ఒకసారి సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు మీకు నచ్చినట్టయితే, మీకు ఆ కాలేజీ వాతావరణం అన్ని నచ్చినట్టయితే థర్డ్ ఫేజ్కి వెళ్ళొద్దని కూడా నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను. ఎందువల్లంటే థర్డ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ థర్డ్ ఫేజ్లో సీట్ అనేది ఫైనల్ ఫేజ్ కాబట్టి, ఫైనల్ సీట్ కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా థర్డ్ ఫేజ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అదే కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి. ఇకపోతే థర్డ్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన సీటు కూడా మీకు నచ్చకపోతే అప్పుడు ఏం చేయాలి? అయితే మరికొంతమందికి సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ రిపోర్ట్ అవ్వని పక్షంలో మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా మీకు ఎక్కడ సీట్ దొరకని పక్షంలో సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. సో ఇలా సీట్ నాట్ అలాటెడ్ అని వచ్చిన వాళ్ళు కానీ, అంటే సీట్ రాని వాళ్ళు కానీ, అలాగే థర్డ్ ఫేజ్లో ఎవరైనా సీట్ వచ్చిన అది సాటిస్ఫాక్షన్ కాని వాళ్ళు కానీ, వీళ్ళకి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్స్లోని మీరు కాలేజీలో జాయిన్ అవ్వడమే. స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకు నోటిఫికేషన్ కొద్ది రోజులు ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా నేరుగా మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలోనే స్పాట్ అడ్మిషన్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీకు నచ్చిన బ్రాంచి, నచ్చిన కాలేజీలకు మీరు వెళ్ళొచ్చు. కాకపోతే ఆ కాలేజీకి మీకు ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అయ్యారో వాళ్ళెవరికి కూడా ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. ఆ కాలేజీ ఫీ స్పాట్ అడ్మిషన్ ప్రకారంగా ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటే అంత ఫీ స్ట్రక్చర్ని మీరు పే చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా పే చేసుకుంటూ చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ Madhusudan. థ్యాంక్ యూ.